హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ క్వశ్చన్ బ్రో, బాలకృష్ణ గారి స్లోగన్. జై బాలే, అది ఏ పబ్కి వెళ్ళినా అదే ఉంటుంది, ఎక్కడ పోయినా అదే ఉంటుంది. అండ్ బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు వచ్చిన గ్లిమ్స్ మామూలుగా లేవు. అంటే ఈ డార్క్నెస్లో తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ గారు గుర్తొస్తారు. అండ్ బాలకృష్ణ గారి మాస్లో చూపెట్టాలంటే బోయపాటి గారు గుర్తొస్తారు. దాన్ని మించి ఇప్పుడు మన గోపిచంద్ మల్లినాథ్ గారు అంటే ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది, ఒక రేంజ్లో చూపించేశారు. ఆ ట్రైన్ పైన రావడం ఏంది, ఆ బండి పైన రావడం ఏంది, అసలు మామూలు అసలు ఆయన ఏజ్కి అసలు అంటే ఏజ్ గురించి చెప్పట్లేదు, బట్ ఆయన ఉన్న ఏజ్కి అసలు ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఒక లుక్ మామూలుగా లేదు. అసలు ఎప్పుడే అంత ఆ లుక్లో ఆయన ఎప్పుడు పంచ కట్టడం అవే చూసాం మనం. బట్ దీంట్లో ఒక రేంజ్లో చూపించేశారు, బట్ మంచిగా ఉందని అనిపిస్తుంది. అండ్ దీనికి మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన నందమూరి తమన్ గారు, అంటే ఆల్రెడీ ఆయన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నందమూరి తమన్ అని, బట్ బాగా ఇచ్చారు, బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే స్పెషల్గా బస్సారం హాస్పిటల్లో చిన్నపిల్లల చేత కేక్ కట్ చేసి, క్యాన్సర్ పిల్లల కేక్ కట్ చేసి వాళ్ళకి తినిపిస్తూ వాళ్ళకి ముద్దులు పెట్టారు. ఒక టాప్ హీరో, ఒక నందమూరి ఆయన చిన్నపిల్లడే కదా. ఫస్ట్ ఆయన అంటారు నేను చిన్నపిల్లోడిని, ఆల్రెడీ చిన్నపిల్లడు అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటాను, నేను చిన్నపిల్లోని, నాకు ఏజ్ అవ్వాలి అని చెప్పేసి. బట్ ఆయన ఇంకోటి, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేసి చాలామందికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నాడు. బట్ పిల్లలకి కూడా చాలా, అంటే ఆయన బర్త్డేకి కానీ, న్యూ ఇయర్ వచ్చినా కానీ, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి బర్త్డేకి కానీ, వాళ్ళ అమ్మగారి బర్త్డేకి కానీ అందరికీ వెళ్ళేసి అక్కడ పిల్లల్ని కలుస్తాడు ఆయన ప్రతిసారి. బట్ అదొక హ్యాపీనెస్ ఆయనకి. ఒక స్టార్ అని ఇమేజ్ని పక్కన పెట్టి ఒక చిన్న పిల్లలతో, క్యాన్సర్ పిల్లలతో స్పెండ్ చేయడం అనేది గొప్ప విషయం భయ్య. దాని నాకు ఇలాంటి విషయాల్లో నాకు ఇద్దరిని నేను గ్రేట్ అని చెప్పుకుంటాను, మన ప్రిన్స్ మహేష్ బాబు గారిని అండ్ నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబు గారు ఎంత డబ్బులు వచ్చినా ఆయన, అంటే నేను నిజంగా చెప్తా, ఆయన ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను మహేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన అయినా సరే వాళ్ళ కూతురు ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ చేసినప్పుడు సితార్ గారు ఆ డబ్బులు 1.5 వస్తే అనాథ పిల్లలకి ఇచ్చేసింది. అండ్ ఈయన కూడా అంతే, చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు ఎన్నో వందల మందికి చేయించారు మహేష్ బాబు గారు. అలా నాకు వీళ్ళిద్దరు నేను రెస్పెక్ట్ ఇస్తాను, అంటే అభిమానం కాదు, కానీ వీళ్ళు చేసే సోషల్ సర్వీస్ నేను రెస్పెక్ట్ ఇస్తాను. బట్ ఎక్కడ చెప్పుకోరు కూడా, నేను ఇది చేశాను అని కూడా ఎక్కడ చెప్పుకోరు వాళ్ళు, నాకు అది రెస్పెక్ట్. బాలకృష్ణ గారు నెక్స్ట్ మూవీ అసలు మీ ఒపీనియన్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు? గ్లిమ్స్ చూసారు ఎప్పుడే మీరే, ఒకసారి మీరు ఇది ఇక్కడ నుంచి వెళ్ళాక చూడండి ఒకసారి, ఒక రేంజ్లో ఉంది, అసలు మామూలుగా లేదు. నాకు తెలిసి మళ్ళీ ఒక ప్రశాంత్ నీలే తీస్తున్నాడేమో అన్నట్టు అనిపించింది నాకు, అంటే ఆ రేంజ్లో అనిపించింది. బట్ చాలా బాగుంది. అండ్ ఎంటైర్ ద టీమ్కి, గోపిచంద్ మల్లినాథ్ గారి టీమ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా సినిమా రావాలి, మంచి సక్సెస్ అవ్వాలి. బాలకృష్ణ గారు మరో పేరే మాస్ అంటాం మనం, ఈ సినిమాలో అంత మాస్ చూపిస్తారంటారు? మామూలుగా అయితే బోయపాటి గారితో తీసే సినిమాకి మాస్ అమ్మ మొగుడు అంటాం, దీన్ని మించి ఉంటుంది అది. బోయపాటి గారు తీసే మూవీస్ అంటే ఒక రేంజ్, మాస్ అమ్మ మొగుడు, దీన్ని మించి ఉంటుంది సినిమా.